హైదరాబాద్ రోడ్డు మీద కార్ నడుస్తోంది. సత్యం డ్రైవ్ చేస్తున్నాడు. అతని పక్కనే కృష్ణమూర్తి కూర్చున్నాడు. కార్ అప్పుడే బందర్ పొలిమేరలు దాటుతోంది. ఆ వరుస గమనించి కృష్ణమూర్తి తండ్రిని అడిగాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? హైదరాబాద్, మనింటికి అన్నాడు సత్యం. నాన్నా అన్నాడు కృష్ణమూర్తి దిగులుగా. సత్యం రోషంగా అంటున్నాడు. అవునరా, సిగ్గు లేకుండా ఇక్కడ ఎన్నాళ్ళుంటావు? ఉండి ఏం సాధిస్తావు? డిసెంబర్ 31కి ఇంకా టైం ఉంది నాన్న. అంటే ఇంత జరిగాక కూడా లక్ష్మీపతిగాడు నిన్ను అల్లుణ్ణి చేసుకుంటాడనే నమ్మకం నీకింకా ఉందా? పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు కిష్టుడు. బుద్ధిగా నేను చెప్పినట్టు విను. వాడి బాబు లాంటి సంబంధం చూస్తాను. ఎంతో వైభవంగా నీ పెళ్లి జరిపిస్తాను. ఆ పెళ్లికి వాణ్ణి ప్రత్యేకంగా పిలిపిస్తాను. పెళ్లిపీటల మీద నిన్ను చూస్తాడు. నువ్వు నా బిడ్డవని అప్పుడే తెలుసుకుంటాడు. చేయి జారిపోయిన అదృష్టానికి గుండె ఆగి చేస్తాడు. వాడి చావు నేను చూడాలి కిష్టుడు. అదే నా ధ్యేయం నానా అన్నాడు కంగారుగా కృష్ణమూర్తి. నా ఆవేశాన్ని చంపద్దు. నిన్ను కొట్టేందుకు కాలెత్తాడు వాడు. నా కళ్ళ ముందే నా బిడ్డను కొట్టేంత గనుడా వాడు. నిన్నెట్లా పెంచుకున్నాన్రా? ఎక్కడైనా ఏనాడైనా నీ మీద నేను చేయి చేసుకున్నానా? అలాంటిది ఆ లోఫర్ గాడు నిన్ను అవమానించి అది చాలక మళ్ళీ కొట్టడానికి కూడా సిద్ధపడతాడా? ఒరే వెధవ, పందెంలో పడి నా చేతులు కట్టుకున్నాను. లేకపోతేనా ఆ కళ్యాణ మంటపంలోని వాడి ప్రాణాలు తీసి ఉండేవాణ్ణి. వదిలే. అప్పటికే వాడు బతికిపోతాడు. ఇంక బతకడానికి వీల్లేదు. కుక్క చావు చావాలి. చంపుతాను. తండ్రి ఆవేశం గమనించి కృష్ణమూర్తి భయపడ్డాడు. వెంటనే తండ్రి చేతులు పుచ్చుకున్నాడు. సత్యం కృష్ణమూర్తి వైపు జాలిగా చూశాడు. వాణ్ణి చంపి నేను ఉరికంబం ఎక్కుతానని భయపడుతున్నావా పిచ్చివాడ? షూట్ చేసి గాని కత్తితో పొడిచి గాని వాణ్ణి చంపన్రా. వాడి మెదడులో డైనమేట్లు పేలుస్తాను. వాడి గుండెల్లో అగ్నిగుండాలు సృష్టిస్తాను. చూస్తావుగా కన్నా నా ప్రయోజకత్వం అన్నాడు సత్యం. కృష్ణమూర్తి ఏమనుకున్నాడో ఏమో ఆత్రంగా అన్నాడు. కారు ఆపు నాన్నా. ఆపితే నేను దిగి తిరిగి వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఆ లక్ష్మీపతి గాడింటికేనా? వెళ్ళి వాడి కాళ్ళ మీద పడతావా? సత్యంగారు అబ్బాయినని నిజం చెప్తావా? కోపంగా అడిగాడు సత్యం. చెప్పేవాణ్ణి అయితే ఆ పని ఎప్పుడో చేసి ఉండేవాణ్ణి. మరి ఎందుకు వెళ్తా అన్నావు ఇప్పుడు? 31 డిసెంబర్ ఇంకా పూర్తి కాలేదు కన్నా. క్షమించు నాన్న. మన పందానికి గడువు ఇంకా ఉంది. ఆ తరువాతనే నేను ఇంటికి వస్తాను. కార్ ఆపు. సత్యం సడన్ బ్రేక్ వేశాడు. కార్ ఆపాడు. కృష్ణమూర్తి కార్ దిగి డోర్ మూశాడు. సత్యం కొడుకుతో అన్నాడు. ఏ ఆశతో కార్ దిగావో నాకు తెలీదు, కానీ ఒక్క మాటివు. ఏమిటది? ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అఘాయిత్యం తలపెట్టకు. అంటే ప్రేమరా కన్నా. ప్రేమ అది ఎంత పనైనా చేస్తుంది. నీ పెళ్ళి ఆ పిల్లతో జరగదని తెలిసాక నీ ప్రేమ నిన్ను స్థిమితంగా ఆలోచించనివ్వదు. ఆత్మహత్యకు ప్రోత్సహించవచ్చు. నీ పంతం నీ పట్టుదలతో నాకు దూరం కావచ్చు. నువ్వు దూరమైతే కన్నా నాకు బ్రతుకే ఉండదు. మైండ్ ఇట్ అని సత్యం కార్ స్టార్ట్ చేసి తూనీగలాగా వెళ్ళిపోయాడు. కృష్ణమూర్తి నిట్టూర్చాడు. డిసెంబర్ 25 క్రిస్మస్. చర్చ్ దగ్గర కోలాహలంగా ఉంది. రోడ్డు మీద నడుస్తున్న సుబ్బారావు చర్చిని అక్కడ సందడిని చూడగానే సడన్గా ఆగిపోయాడు. యేసు దేవుడి రూపం అతని గుండెల్లో నిలిచింది. అమాయక జనం అజ్ఞానంతో ఆ దేవుడికి సిలువ వేశారు. జనం కోసం ఆ దేవుడు ప్రాణాలను అర్పించాడు. ఒక మతాన్ని భూలోకంలో దించేశాడు. మరి తాను చెల్లెలి పెళ్లి కోసం బలయ్యేవాడు, సిలువ ఎక్కేవాడు. సరిగ్గా వారం రోజుల్లో డిసెంబర్ 31 వస్తుంది. ఆనాటికి తన ప్రాణాలు ఇచ్చేయాలి. ఆ మాట జ్ఞాపకం వచ్చేసరికి సుబ్బారావు నిలువెల్లా వణికిపోయాడు. చర్చ్ మీద గంటలు వినిపిస్తున్నాయి. ఆ గంటలు విని కొంచెం తెప్పరిల్లాడు. అడుగు ముందుకు వేయబోతూ ఉండగా ఎవరో అతన్ని సుబ్బారావు అని పిలిచాడు. సుబ్బారావు వెంటనే ఆగిపోయాడు. అతని వైపు వస్తున్న ఆ వ్యక్తి ఫుల్ సూట్లో ఉన్నాడు. ఎంతో టీవీగా ఉన్నాడు. పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వస్తున్నాడు. అతన్ని చూడగానే సుబ్బారావు ఆనందంగా అన్నాడు. జాకీ అనబడే జాంబ్ సుబ్బారావుని వాటేసుకున్నాడు సంతోషంగా. హ్యాపీ క్రిస్మస్ టు యూ గొనిగాడు సుబ్బారావు. వాళ్ళ కౌగిలింత ముగిసింది. ఈ ఊళ్ళోనే ఉంటున్నారా అడిగాడు జాకీ. అవును, ఆర్టీసీలో ఉద్యోగం. మనం కలుసుకుని ఎన్నేళ్ళయింది? నీ పెళ్ళికొచ్చాను. ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? అడక్కు. నా వివరాలు తెలుసుకుంటే నీ ఆరోగ్యం చెడిపోగలదు. కమాన్ లెట్ us సెలబ్రేట్ అన్నాడు.
వెంటనే జాకీ సరే అనడానికి మనసు, కాదనడానికి నోరు రాలేదు సుబ్బారావుకి. అంచేత బొమ్మలా నిల్చుండిపోయాడు. అదేమిట్రా గొప్ప డల్ కొట్టేస్తున్నావు? కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం, కలవక ఇన్నేళ్లకు కలుసుకున్నాం, సరదా చేసుకుందాం రారా అంటే రాయిలో నిల్చున్నావేంట్రా ఫూల్. నా పరిస్థితి బాలేదురా. ఒరేయ్ చెత్తగా మాట్లాడకు, నాతోరా. కొంచెం మందేసుకో, సెటిల్ అయిపోతావు. వద్దు, తాగుడు నాకు పడదో పడుతుందో అదంతా నాకు విడిచిపెట్టు. ముందిక్కడి నుంచి కదులు, క్విక్ అని అతని చెయ్యి పట్టుకుని దూరంగా ఆగి ఉన్న కారు దగ్గరికి లాక్కుని పోయాడు. మరోవైపు లక్ష్మీపతి దిగులుతో మనిషి సగం తగ్గిపోయాడు. మంచాన పడకపోయినా అతని స్థితి ఆ స్థాయిలోనే ఉంది. అన్నపూర్ణమ్మ వచ్చి అడిగింది, భోజనానికి లేవండి. లక్ష్మీపతి ఆమె వైపు సూటిగా చూస్తూ అన్నాడు, నాకు కావాల్సింది అన్నం కాదే, చిటికెడు విషం. నీ కూతురు నువ్వు నన్ను కుందేల్ని చేశారు. దేవుళ్లాంటి సత్యం గారు అలిగి వెళ్ళిపోయారే. ఆయన సాయంతో కోటీశ్వరుణ్ణి అవుదామనుకున్నాను. దరిద్రం నా నెత్తి మీద రాజ్యం చేస్తూ ఉంటే కోట్లు ఎలా దక్కుతాయి? దక్కవు. ఎరక్కపోయి ఆ డ్రామా పెళ్ళికి ఆయన్ని పెద్దగా పిలిచాను. కోపం తెప్పించి నా కొంప మీదకి తెచ్చుకున్నాను. వెళ్ళవే వెళ్ళు, నన్ను మాట్లాడించకు పో. అన్నపూర్ణమ్మ నిట్టూర్చింది. లక్ష్మీపతి ధోరణికి సిగ్గుపడింది. ఈ మనిషికి డబ్బు తప్ప మరి ఏ ఇతర గొడవలు పట్టవు అని ఆమె అసహ్యపడింది. అంచేత భార్యగా తన పాత్ర పోషణ మర్చిపోయింది. భర్తని బతిమాలే డ్యూటీకి అక్కడితో చుక్క పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరోవైపు బందర్ గెస్ట్ హౌస్లో జాకీతో పాటు సుబ్బారావు కూడా తాగుతూ ఉన్నాడు. మోతాదు మించి పుచ్చుకోవడం వల్ల సుబ్బారావు స్టడీగా లేడు. అంతకు మునుపు ఎంతవరకు తన కథ చెప్పాడో గాని ఇప్పుడు అతను డిసెంబర్ 31 గురించి మాట్లాడుతున్నాడు. అంచేత అరే ఇవాళ క్రిస్మస్ అంటే నేను బ్రతికి బట్ట కట్టేది ఇంకా వారం రోజులే. కొత్త సంవత్సరం చూడను, ఆ భాగ్యం నాకు లేదు. సుబ్బారావు మీద జాకీకి మండుకొచ్చింది. నోర్ముయ్, మూసే నోరు అన్నాడు జాకీ. నోరు మూసుకున్న అంతరాత్మ ఊరుకోదురా, అది మీటింగులు పెడుతూ ఉంటుంది అన్నాడు సుబ్బారావు. అంతరాత్మని అవతల పెట్టు, అది ఉన్నవాడెవడు బాగుపడ్డు. అట్లా అని రాసిస్తా. నా కేసి తీసుకో. అంతరాత్మని ఆర్పేసి 6 నెలలైంది. ఇప్పుడు హాయిగా బ్రతుకుతున్నాను. మీలాగా ఉద్యోగాలు చేయకుండానే ఊళ్ళేలుతున్నాను. చేదెబ్బ దానికి తిరుగులేదు. నా చెయ్యి నాకింత ఫుడ్ పెడుతుంది. అందుచేతని చెప్పేది విను. అడిగినంత డబ్బు వాడు ఎందుకిచ్చాడో నీకు అనవసరం. ఖర్చు అయిపోయింది. పోగా మిగిలిన దాంతో ఖుషీగా బతుకు. దట్స్ ఆల్. అమ్మో, మాట తప్పితే సత్యం గారు నా గుడ్లు పీకేస్తారు. అసలు ఆ సత్యమే లేకుండా పోతేను అదెట్లా? 25,000 ఉంటే చూడు, వాడి పీడ విరగడవుతుంది. ఆ పని చేస్తే 50,000 ఇస్తాను. అది మాట. ఆ డబ్బు నా మొహాన కొట్టు. వాడు బ్రతికి ఉంటే ఒట్టు 2 రోజుల్లో లేపేస్తాను. ఓకే, బెక్కమొహం పెట్టమాకు, చెయ్యి కలుపు అన్నాడు జాకీ. సుబ్బారావు బెదురుతూనే చెయ్యి అందించాడు. సత్యం, యు ఆర్ గోయింగ్ టు హెల్ అన్నాడు జాకీ. సత్యంగారిల్లు అర్ధరాత్రి చీకటిగా ఉంది. జాకీ సత్యంగారి పడక గది ఉన్న వైపు లైట్ పుచ్చుకుని ఎక్కుతున్నాడు. ఎంతో శ్రమపడి సత్యంగారి పడక గదిలో అడుగుపెట్టాడు. జేబులోంచి చాకు తీసి బటన్ నొక్కాడు. తలతల మెరుస్తూ ఉంది చాకు. మెల్లగా సత్యంగారి మంచం వైపు నడుస్తున్నాడు జాకీ. సత్యం ఆదమరచి నిద్రపోతున్నాడు. జాకీ ఆ మంచం వైపే మరో అడుగు వేశాడు. అంతే, ఎక్కడున్నాయో గాని 4 వైపుల నుంచి లైట్లు అతన్ని మొహం మీద ఫ్లాష్ వెలిగినట్టు ఫటాఫటా వెలిగాయి. దెబ్బతో జాకీ కంగారు పడిపోయాడు. కత్తి పారేశాడు. ఆ తర్వాత అతని చెంపలు పేలడం ప్రారంభించాయి. 2 బలమైన చేతులు అతని చెంపల మీద ఎడాపెడా నాట్యం చేస్తూ ఉంటే జాకీ గుక్క తిప్పుకోలేకపోయాడు. ఆ విధంగా 5 నిమిషాల పాటు ఆ విన్యాసం సాగడంతో జాకీ కుప్పల నేల మీద పడిపోయి కూలబడిపోయాడు. కూలిన వాణ్ణి మూటలాగా లేవనెత్తి అడుగుతున్నాడు సత్యం, ఎవరు నువ్వు? నేనెవరో అది అడక్కండి. సమయానికి లైట్లు ఎలా వెలిగాయి? ఇది సత్యంగారిల్లు ఫూల్. ఓ కోటీశ్వరుడి భవంతి. అంచేత నా జాగ్రత్తలు నాకుంటాయి. చెప్పు, ఎవరు నువ్వు? కొంచెం ఊపిరి పీల్చుకొనివ్వండి, సమస్తం చెప్తాను. మరోవైపు లక్ష్మీపతి ఇంట్లో ఆ గది తలుపు తెరుచుకుంది. గుమ్మం వైపు పద్మ ఆత్రంగా చూసింది. అన్నపూర్ణమ్మ. ఆ తల్లి చేతుల్లో పళ్ళెముంది. ఆ పళ్ళెంలో కొత్త బట్టలున్నాయి. పసుపు ఉంది, కుంకుమ ఉంది. ఆ తల్లి నిబ్బరంగా ఉంది. అమ్మ. వెంటనే అమ్మ అని పద్మ దగ్గరకు వెళ్ళింది. అన్నపూర్ణమ్మ పద్మను ప్రేమగా దగ్గరకు తీసుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అన్నది, ఈ ఇంట్లో నీకు సుఖం లేదు, నువ్వు వెళ్ళిపో. అమ్మా, కన్న తల్లిగా మనస్ఫూర్తిగా నేను నిన్ను దీవిస్తున్నానమ్మా. ఇదిగో సారే. సంతోషంగా స్వీకరించి
వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు నచ్చిన మనువే చేసుకో. మాకు దూరంగా ఉండి సుఖంగా బతుకు. ఆమె మాటలకు పద్మ కరిగిపోయింది. అమ్మా అంటూ ఆమెను కౌగిలించుకుంది. కోనేరు సెంటర్లో సైకిల్ షాప్. శాస్త్రితో పాటు పనిచేస్తున్నాడు కృష్ణమూర్తి. అతన్ని చూస్తూ ఉంటే శాస్త్రి కడుపు తరుక్కుపోయింది. అంచేతనే అన్నాడు, చూస్తూ చూస్తూ వాడి కూతుర్ని ఎందుకు లవ్ చేశారు సార్? వాడెంత నికృష్టుడు మీకు తెలుసా? నాకు తెలుసు. వాడి గుణంలో వాడే సాటి. పోనీయండి, అయిందేదో అయిపోయింది. ఇంకా మీరు ఊరెళ్ళిపోండి. దానికి ఇంకా టైం ఉంది శాస్త్రి. ఏంటో మీ చాదస్తం. ఏది తిన్నగా చెప్పరు, ఏ పని సవ్యంగా చెయ్యరు. అసలు మీ పూర్తి హిస్టరీ ఏంటో నాకు వివరంగా చెప్పగలరా సార్? దానికి కూడా టైం ఉంది శాస్త్రి. అమ్మో, మిమ్మల్ని మాట్లాడించడం నాదే తప్పండి అన్నాడు శాస్త్రి విసుగ్గా అనడమే కాకుండా అక్కడి నుంచి విసుగ్గానే లేచాడు. లేచిన మనిషి అడుగు ముందుకు వేయకుండానే ఆగిపోయాడు. సైకిల్ షాప్ ముందు పద్మ నిలబడి ఉంది. ఇప్పుడు ఆమె కొత్త పెళ్లి కూతురిలా దగదగా మెరిసిపోతుంది. ఆమెను చూసిన శాస్త్రి సార్ అంటూ కృష్ణమూర్తికి సైగ చేశాడు. కృష్ణమూర్తి లేచి నిల్చున్నాడు. పద్మని ఆత్రంగా చేరుకుని అడిగాడు, ఇక్కడికి రావడం మీ నాన్న చూశాడా? లేదు. మీ అమ్మ? ఆవిడే నన్ను ఇక్కడికి పంపింది. పద్మ, మన పెళ్ళి మనల్నే చేసుకోమంది. ఆలోచించుకో కృష్ణ, రా పోదాం. కానీ ఆడపిల్లను ఇంతకంటే సిగ్గు విడిచి అడగలేను. మా నాన్న గురించి భయపడకు. మన పెళ్ళైపోతే మనల్నేం చేయలేడు. అక్షింతలు వేయడం తప్ప. పరిస్థితులు కలిసి రాకపోతే ఎదురు తిరగాలి తప్పదు. కృష్ణమూర్తి నసుగుతూ అన్నాడు. మన పెళ్ళి ఇట్లాగే జరగాలి అనుకుంటే అది ఎప్పుడో జరిగిపోయేది. దయచేసి ఇంటికి వెళ్ళిపో. అంతేనా? నా మాట విను కృష్ణ. కృష్ణమూర్తి ఆమెకు మరింత దగ్గరగా వచ్చి అన్నాడు, మన పెళ్ళి మీ నాన్న చేయకపోయినా మా నాన్న చేస్తాడు. మా నాన్న సంగతి నాకు బాగా తెలుసు. నా సుఖం కోసం తాను ఓడిపోయేందుకు కూడా వెనుకాడడు. నేను గెలవలేని పరిస్థితిలో ఆయన తప్పకుండా ఓడిపోతాడు. ఆయన ఓడిపోతే మన పెళ్ళికి మీ నాన్న కూడా అభ్యంతరం చెప్పడు. నువ్వు చెప్పేదేమిటో నాకేమీ అర్థం కావడం లేదు అన్నది పద్మ విసుగ్గా. ప్లీజ్ పద్మ, వివరాలు అడక్కు. ధైర్యంగా ఉండు. 31 అర్ధరాత్రి పెళ్లిపీటల మీద కలుసుకుందాం. ఓకే? రా, నాతో మీ ఇంటి దగ్గర దిగబెడతాను అని ఆమె చేయి పుచ్చుకుని కదిలాడు. సత్యంగారింట్లో సత్యంగది. కాళ్ళు చేతులు కట్టివేయబడి జాకీ నేల మీద పడి ఉన్నాడు. అతని ముందు సత్యం సింహంలాగా నిలబడి ఉన్నాడు. సత్యం చేతిలో బెల్ట్ ఉంది. జాకీ ఒంటి మీద చొక్కా చిరిగిపోయి ఉంది. అంతమేర వాతలు కనిపిస్తున్నాయి. జాకీ నీరసంగా అంటున్నాడు, మీరెంత ఉతికినా నా కథ అంతే. అక్షరం తేడా లేకుండా చెప్పేశాను. మీరు నన్ను నమ్మాలి. సుబ్బిగాడికి ఇచ్చిన 50,000 నా దగ్గరే ఉన్నాయి. అవి తీసుకుని నన్ను వదిలేయండి, వెళ్ళిపోతాను. సత్యం కూడా కొంచెమో గొప్పో అలసిపోయి ఉన్నాడేమో. చేయి చేసుకోవడం మానేసి సోఫాలో కూర్చుంటూ అన్నాడు, సో ఇంత కిరాతకం తలపెట్టింది సుబ్బారావు అన్నమాట. సార్, వాణ్ణేమీ అనకండి. వాణ్ణి రెచ్చగొట్టింది నేనే. 50,000 దక్కుతాయన్న ఆశతో మీ పవర్ ఏమిటో తెలియక మిమ్మల్ని ఈజీగా మర్డర్ చేసేద్దాం అనుకున్నాను. చివరికి మీరే నన్ను కైమా చేసేశారు. ఇట్లాంటి అనుభవం నాకిదే మొదటిసారి సార్. వళ్ళు హూనమైపోయింది అన్నాడు జాకీ. జాకీ మీద సత్యానికి పిసరంత జాలి కలిగింది. నీ వృత్తి ఇదేనా? ఉద్యోగం దొరికితే ఇందులో కాలు పెట్టేవాణ్ణి కాదు సార్. తప్పక చేరాను. ఆల్ రైట్. సుబ్బారావు ఇచ్చిన 50,000 ఉంచుకో. థ్యాంక్ యూ సార్. నేను ఇంకో 25,000 ఇస్తాను. వేలకోళం చేస్తున్నాడో నిజంగా అంటున్నాడో తెలియక సార్ అనేశాడు జాకీ. నిజంగానే ఇస్తాను అన్నాడు సత్యం. అమ్మో, ఇదెక్కడి న్యాయం సార్? మీ మీద హత్యా ప్రయత్నం చేసేందుకు నన్ను పోలీసులకు అప్పగించాలి. లేదు, జాలి కలిగితే పొమ్మని విడిచిపెట్టాలి. అది ఇది కాకుండా ఇంకో 25,000 ఇస్తానంటే నాకేంటోలా ఉంది సార్. గొల్లున ఏడ్చేయాలని ఉంది. ఏడవకు. 25,000 ఊరికే ఇవ్వను. నువ్వు ఒక అమ్మాయిని అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి. అమ్మో, 25,000 ఇవ్వడంతో పాటు పెళ్లి కూడానా సార్? వద్దు సార్, నన్ను ఏడిపించకండి సార్. నోర్ముయ్, చెప్పినట్లు చెయ్యి అంతే. 25,000 తీసుకోవచ్చనుకోండి. పెళ్లి విషయమే కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. నా చరిత్ర తెలిసిన వాళ్ళెవరు పిల్లనివ్వరే. అదేదో నాకు వదిలేయి, పెళ్లి చేసుకో అంతే. అది కలో నిజమో జాకీ నిర్ణయించుకోలేకపోతున్నాడు. వచ్చిన వాణ్ణి వచ్చినట్టే పచ్చడి చేసి 25,000 డబ్బిచ్చి పెళ్ళాడు అన్న పెద్ద మనిషిని ఏ పేరుతో పిలవాలి? సత్యం జాకీకి వివరాలు బోధిస్తున్నాడు. బందర్లో లక్ష్మీపతి అని ఒక లోఫర్ ఉన్నాడు. మరోవైపు లక్ష్మీపతి ఇంట్లో నెత్తిన గుడ్డేసుకుని నోట్లో థర్మామీటర్ పెట్టుకుని ఉన్నాడు లక్ష్మీపతి. అతని ఒంట్లో బాలేదు, ఇంట్లో బాలేదు, మనసు బాలేదు, మొత్తం ప్రపంచమే బాగోలేదు. అట్లాంటి పరిస్థితిలో లక్ష్మీపతి ఇంటి ముందు కారు ఆగిన శబ్దమైంది. నోట్లోంచి థర్మామీటర్ తీసి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు లక్ష్మీపతి. కారు దిగుతున్నవాడు సాక్షాత్తు సత్యం గారు. సత్యాన్ని చూడగానే ఇనప్పెట్టిని చూసినంత
పనైంది లక్ష్మీపతికి. థర్మామీటర్, నెత్తిమీద గుడ్డ రెండూ తీసిపారేసి దాదాపు పరిగెత్తుతున్నట్లు వేగంగా అతని వైపు నడిచాడు. రండి రండి అంటూ. గదిలోంచి హాల్లోంచి అన్నపూర్ణమ్మ సత్యాన్ని చూశారు. అలిగి వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ ఎందుకొచ్చాడో వాళ్ళకి అర్థం కాలేదు. లక్ష్మీపతి సత్యాన్ని కౌగిలించుకున్నాడు. అప్పుడు కూడా అతను ఒక పెద్ద భోషానాన్ని ఫీలింగ్తో పరవశిస్తున్నాడు. ఆ విన్యాసం క్షణంసేపు సాగింది. ఆ పైన సత్యం గారిని చేయి పట్టుకుని లోపలికి తీసుకొస్తూ అంటున్నాడు, తమరు మళ్ళీ నా మొహం చూడరు అనుకున్నాను. నేను చేసిన తప్పు క్షమించేసి వచ్చినందుకు నేను ధన్యుణ్ణి. తప్పు నీది కాదు లక్ష్మీపతి, నాది అన్నాడు సత్యం. అమ్మమ్మ, నా మీద అభిమానంతో మీరంత మాటిస్తే నేను వినలేదు. నేను నిజమే చెప్తున్నాను. నాకే ఒక కూతురుంది. ఆ పిల్ల పెళ్ళి అట్లాంటి ఆఫ్టర్ ఆల్ గాడితో చేయగలనా అని అడిగావు. అప్పుడు సరైన సమాధానం చెప్పలేకపోయాను. ఆలోచిస్తే నువ్వు చెప్పిందే నిజం. ఆ పెళ్ళి నేనే కాదు, డబ్బున్న వాళ్ళు ఎవరు అటువంటి వాడితో ఆ పెళ్ళికి ఒప్పుకోరు. ఆ సంగతి మన వరకు వస్తే గానీ తెలీదు. సో జరిగింది మర్చిపో. ఇక జరగబోయేది ఆలోచిద్దాం అన్నాడు సత్యం సోఫాలో కూర్చుంటూ. సత్యం పక్కకు ఒదిగి కూర్చుంటూ అన్నాడు, నా మీద దయతో వచ్చారు. అదే 10,000 చెప్పండి ఇప్పుడు అని లక్ష్మీపతి సత్యాన్ని అడిగాడు. నాతో వియ్యమొందాలి అన్నాడు సత్యం గంభీరంగా. అంత మాట వినగానే తుల్లిపడ్డాడు లక్ష్మీపతి. కలలో కూడా ఊహించని మాటకి, తన అంతస్తుని పెంచేసే వరాల మూటకి అంచేత ఆనందాన్ని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో సత్యం తన జేబులోంచి జాకీ ఫోటో తీయిస్తూ తనకి చూపిస్తూ ఇలా అన్నాడు, ఫోటో చూడు. చూసేందుకే ఫోటో తీసుకున్నాడు లక్ష్మీపతి. అయితే అందులో అంతటి కంటికి జాకీ బొమ్మ కనిపించడం లేదు. కరెన్సీ నోట్లు కనిపిస్తూ అతన్ని పరమానంద భరితుణ్ణి చేశాయి. అద్భుతం అన్నాడు లక్ష్మీపతి. వాడే మా అబ్బాయి. ఇన్నాళ్ళు నన్ను తప్పించుకు తిరిగాడు. ఈరోజే చూశాను. విజయవాడ మనోరమాలో ఉన్నాడు. గది నెంబర్ 104. కనిపించిన వాణ్ణి వదిలేసి రావడం ఏం మర్యాద చెప్పండి. నేను కనిపిస్తే రెచ్చిపోయి అక్కడి నుంచి కూడా పారిపోతాడు. అదేం పాపం? పాపం కాదు, మా పాలిట అదొక శాపం. వాడికి డబ్బంటే రోత. మనిషిని మనిషిగా చూడాలి గాని అతని వెనుక ఉన్న డబ్బుతో కొలవకూడదు అంటాడు. నేను కనిపిస్తే వాడికి డబ్బే కనిపిస్తుందట. అంచేత విసుక్కుంటాడు. కుర్రతనం ఏం తనమో. నువ్వొక పని చేయాలి. చెప్పండి. వాడిని మీ ఇంటికి తెచ్చుకో. చిత్తం పువ్వుల్లో పెట్టుకు తెస్తాను. అక్కడితో అయిపోలేదు. వాడికేం చెప్పి ఒప్పిస్తావో నాకు అనవసరం. డిసెంబర్ 31 అర్ధరాత్రి కల్లా వాడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేసేయాలి అన్నాడు సత్యం గంభీరంగా. ఆ మాటకి పులకించిపోయాడు లక్ష్మీపతి. ఎంతో వినయంగా సమాధానం చెప్పాడు. అంతకంటేనా? ఆ వేళకి వచ్చేయండి. అక్షింతలు వేసేద్దాం. నేను వస్తే కథ అడ్డం తిరగచ్చు. అంచేత ముందు వాడు 3 ముళ్ళు వేసేస్తే ఆ తర్వాత నేను ఎప్పుడైనా రావచ్చు. మీ ఇష్ట ప్రకారమే జరిపిద్దాం. విజయవాడ వెళ్తారా? ఇప్పుడే వెళ్తా. జాగ్రత్త. వాడు తిక్క వెధవ. నువ్వేం అడిగినా సరైన సమాధానం చస్తే చెప్పడు. అవేం పట్టించుకోవద్దు. చీ పొమ్మన్నా నేను సర్దుకుపోతాను అన్నా అనొచ్చు. తమరు నిశ్చింతగా ఉండండి. ఆ కళ్యాణమేదో నేను చేస్తాను, మీరు చూస్తారు అన్నాడు లక్ష్మీపతి నిబ్బరంగా. విజయవాడ మనోరమాలో కౌంటర్ క్యాలెండర్ కాగితం చించేశాడు. ఇప్పుడు అక్కడ డిసెంబర్ 28 మెరిసింది. లక్ష్మీపతి హోటల్ మెట్లెక్కుతున్నాడు. 104 గదిలో జాకీ ఫుల్ సూట్లో ఉన్నాడు. టై సర్దుకుంటూ ఉంటే ఫోన్ మోగింది. జాకీ ఫోన్ తీసుకున్నాడు. ఫోన్లో సత్యం గొంతు వినిపించింది. వస్తున్నాడు, జాగ్రత్త. మీరేం వర్రీ అవ్వకండి సార్. మర్డర్ల కంటే చీటింగ్ నాకు చాలా ఈజీ. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే డొక్క చించుతాను. సత్యం గారి వార్నింగ్తో పాటు గదిలో బజర్ కూడా మోగింది. జాకీ హడావిడిగా బయటకు వచ్చాడు. సార్, నన్ను తిట్టడం మానేసి దీవించండి అని ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత సిగరెట్ ముట్టిస్తూ స్టైల్గా కమింగ్ అన్నాడు. లక్ష్మీపతి 2 చేతులు జోడించి మరీ వస్తున్నాడు. జాకీ అతని వైపు ప్రశ్నార్థకరంగా చూస్తూ ఎస్ అన్నాడు. సిగరెట్ పొగ అతని మొహం మీద వదులుతూ వెంటనే, నీ పేరు కృష్ణమూర్తి కదూ? సారీ, ఐఆమ్ జాకబ్. సింపుల్గా జాకీ అని పిలిస్తే చాలు. లక్ష్మీపతి ఆ సమాధానం పట్టించుకోలేదు. అతనికి సత్యం గారి వార్నింగ్ చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉంది. నువ్వేం అడిగినా సరైన సమాధానం చస్తే చెప్పడు అని. సత్యం గారితో నిన్ను చాలాసార్లు చూశానయ్యా అన్నాడు లక్ష్మీపతి. హూ ఈజ్ సత్యం? అయ్యో అదేంటి నాయనా, వారి మీద నీకింత కోపమైతే కన్న తండ్రి కదా, అలాంటివేమీ పెట్టుకోకూడదు నువ్వు. జాకీ హీటెక్కిపోయి అన్నాడు. ఏ ఓల్డ్ మ్యాన్,
నువ్వెవరో రాంగ్ నెంబర్కి వచ్చినట్టున్నావు. నాకు తండ్రి కానీ తల్లి కానీ లేరు, అండర్స్టాండ్. అప్పుడు కూడా లక్ష్మీపతి బెంగపడలేదు. అతని చెవుల్లో సత్యం గారి వార్నింగ్ ఇంకా రింగుమంటూనే ఉంది. పోన్లే బాబు, అవన్నీ నీకు నాకు అనవసరం. నా గురించి ఇక చెప్పుకోవాలంటే అంటూ కూర్చోబోయాడు. జాకీ అతని వైపు చిరాగ్గా చూసేసరికి మనసు మార్చుకుని నిలబడి ఉంటే తన వివరాలు చెప్పడం ప్రారంభించాడు. బందర్లో కొంచెమో గొప్పో పేరున్న కాంట్రాక్టర్ని, పేరు లక్ష్మీపతి.